అండి వెల్కమ్ టు లాస్య ఫుడీ. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూడండి. ముందుగా 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ అయితే యూస్ చేస్తున్నాము. చికెన్ని నీట్గా కడిగేసి అందులో సాల్ట్ పసుపు వేసి కొద్దిసేపు నానేస్తే చికెన్ పీస్ టెండర్గా జ్యూసీగా ఉంటుంది. బాస్మతి రైస్ను కూడా నీట్గా కడిగేసి నీళ్ళల్లో వేసి నానబెట్టాలి. 3 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. చికెన్కి 2 స్పూన్లు షాజీరా, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, గుప్పెడు మింట్ లీవ్స్, 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలిపి పక్కన ఉంచేసి తర్వాత 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల షాజీరా, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, పసుపు, సాల్ట్ వేసి మళ్ళీ కలిపేసి పక్కన ఉంచాలి. కొద్దిసేపు అయిన తర్వాత పెరుగు వేసి బాగా కలిపి తర్వాత ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు వేసి కలిపి పక్కన ఉంచేయాలి. 20 నుండి 30 నిమిషాల టైము మ్యారినేషన్కి ఇస్తే బాగుంటుంది. వేరే గిన్నెలో ఆయిల్ వేసేసి దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి సరిపడా వాటర్ తీసుకొని మరిగించాలి. వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేయాలి. మందపాటి గిన్నెలో ఆయిల్ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ వేసి మూత పెట్టి మగ్గించాలి. వాటర్ అంతా పోయాక ఆయిల్ తేలుతుంది. అప్పుడు ఉడికించిన రైస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. చికెన్ పైన రైస్ని లేయర్స్గా సర్దుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోండి. పైన మూత పెట్టేసి సిమ్లో దమ్ పోకుండా గట్టిగా మూత పెట్టేసి పైన బరువు ఉంచాలి. 3 మినిట్స్ స్లో చేసిన తర్వాత పొయ్యి ఆపేసి సేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మూత తీసేసి వేడివేడిగా బిర్యానీని తినేసేయడమే ఆలస్యం. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అందుకోసమే మేము మసాలాలు కారం కొంచెం తక్కువగా వేసుకున్నాము. మీకు కావాలంటే ఇంకొంచెం కారం మసాలా యాడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు. థ్యాంక్ యూ, బాయ్.